హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు మన వీడియోలో దీపావళి స్పెషల్ కోడికూర చిల్లిగర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది. ఇలా పండుగ రోజున కానీ లేదా మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టామంటే చాలా బాగుంటుందండి. మరి ఈ దీపావళికి ఈ కోడికూర చిల్లిగర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ నేను హాఫ్ కిలో తీసుకున్నానండి. ఇది శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ముందు ఆయిల్ వేసుకోండి, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి వాటిని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఈ ఆనియన్స్ లైట్గా ఫ్రై అవ్వాలండి. ఈ విధంగా మనం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టేసేయండి. ఇలా మూత పెడితే తొందరగా ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ చాలా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చికెన్ చక్కగా ఎంత బాగా కుక్ అయిందో చూసారు కదా. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఎందుకంటే నేను ముందు తక్కువ వేసాను, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందే సాల్ట్ ఎక్కువ వేస్తే ముక్క గట్టిపడిపోతుంది. అలాగే 2 స్పూన్స్ కారం కూడా వేసానండి. కారం కొంచెం ఎక్కువ వేస్తేనే కర్రీ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మసాలా వేయడం వల్ల ముక్కకి బాగా పడుతుందండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ముక్కకి పట్టేటట్లుగా అలా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. 2 మినిట్స్ తర్వాత చికెన్కి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకుందామండి. అంటే ఈ ముక్కలు ములిగేటట్లుగా వాటరు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే మీరు కర్రీని కుక్ చేయాలి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత కర్రీ చక్కగా గ్రేవీగా తయారైంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. ఇలా లాస్ట్లో మసాలా వేయడం వల్ల చికెన్ చాలా టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకున్నాను. మనకి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఒక 1 మినిట్ అలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఈ చికెన్ కర్రీని అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే కోడికూర అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఐటమ్ గారెలు కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం గారెల కోసం నేను ఒక 3 అవర్స్ వరకు మినపప్పుని ఇలా నానబెట్టుకున్నానండి. మినపప్పు బాగా నానిన తర్వాత మనం మిక్స్ పట్టుకుందాం, లేదా గ్రైండ్ అయినా చేసుకోండి. ఈ విధంగా మనం గట్టిగా కొంచెం రుబ్బుకోవాలి. మరి మెత్తగా రుబ్బకూడదండి, ఇడ్లీ పిండిలాగా. ఇలా కొంచెం బరకగా రుబ్బుకుంటేనే గారెలు టేస్టీగా క్రంచీగా వస్తాయి. దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. అలాగే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేయడం వల్ల గారెలు నార్మల్గా చేసుకునే గారెల కంటే కూడా టేస్ట్గా ఉంటాయి. అలాగే స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. జీలకర్ర కూడా మంచి టేస్ట్ ఉంటుందండి గారెల్లో. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు మనం చేత్తో కలుపుకోవాలి. ఇప్పుడు గారెల కోసం మనం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతిని ఒక కప్పులో వాటర్ తీసుకొని తడుపుకున్న తర్వాత ఇలా తీసుకోండి పిండిని. అప్పుడైతే మన చేతికి అంటుకోకుండా వస్తుంది. ఈ విధంగా నేను చేత్తోనే గారెలు అనేవి చేసేస్తాను. నాకు ఇలా అలవాటు కాబట్టి ఇలా వేస్తున్నానండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇలా కష్టంగా అనిపిస్తే కనుక ఒక ప్లాస్టిక్ కవర్ని శుభ్రంగా ఇలా కడుక్కొని దానిపైన కొంచెం వాటర్ని ఇలా తడిపి అప్పుడు మనం కొంచెం పిండి తీసుకుని గారెని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఈజీగా మీకు గారెలు అనేవి వచ్చేస్తాయి. నేనైతే ఫస్ట్ చెప్పిన ప్రాసెస్లోనే గారెలన్నీ వేసేసుకున్నానండి. ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నాకు అదే ఈజీగా అనిపిస్తుంది.
ఇలా ఒక్కొక్కటిగా గారెలన్నీ నేను వేసేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా గరిటెతో తిప్పుకోండి. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, క్రంచీగా గోల్డ్ కలర్ వచ్చి గారెలు చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఇవి తీసుకొని ఒక టిష్యూ పేపర్పై వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అవి పీల్చేస్తాయండి. అలాగే మిగతా గారెలన్నీ కూడా నేను వేసేసుకున్నాను. ఈ చిల్లి గారెలు కూడా ప్రిపేర్ అయిపోయినాయండి. కరకరలాడే చిల్లి గారెలు, అలాగే గుమగుమలాడే కోడి కూర కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా ఈ కోడి కూర చిల్లి గారెల్ని మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ విధంగా మీరు చేసి దీపావళి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. పండుగలే కాదండి, మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి ఆలస్యం చేయకుండా మనం కూడా ఈ చిల్లి గారెల్ని కోడికూరని టేస్ట్ చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే గారెల్ని కోడికూరని తీసుకుంటున్నాను. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, సరే అండి. అయితే మరి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి చిల్లి గారెల్ని, కూరని. ఇలా విరవగానే గారెలు చూసారా ఎంత గుల్లగా ఉన్నాయో, మధ్యలో చాలా చక్కగా ఉడికాయండి. మరి కోడి కూర చిల్లి గారెలు కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.